రోజీలను మీరు దీవించి ఈరోజు నాన్న ఈ పరిశుద్ధ సమక్షంలో జరుగుతున్న ఈ పరిశుద్ధ కార్యము నీ మహిమాత్మకంగా చక్కగా జరిపించమని వేడుకుంటున్నా. నీ కృపాదీనంలో వారికి కావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదంలో కుమ్మరించి నడిపించి ఆదరుండేంత వరకు ఇతరులను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యవంతును ఇతరుని కాపాడి ఇతరుల నొలక మీరు ఉభయులు బ్రతుకుకాలం అంతయు ఇతనికే పారేయుదువా. ప్రవీణ్ చెప్పండి. ప్రవీణ్ అని నేను రూత్ రోజీ అని నిన్ను ఇది మొదలుకొని
జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. నేను ప్రవీణ్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చువారు ఎవరు? ప్రవీణ్ యొక్క తల్లి గారు వెంట సోదరుడి సోమలత గారు దివాకర్ గారు కూడా రావచ్చు. ప్రార్థించడము. మిగిలి ప్రేమగల తండ్రి, పరిశుద్ధ వివాహ వ్యవస్థను స్థిరపరిచిన గొప్ప దేవ, ఈ సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నిలబడినటువంటి నీ కుమారుడు ప్రవీణ్, నీ కుమార్తె రోసి తండ్రి ప్రభు వారు పుస్తకం వారు ఎదురు కూడా నీ పరిశుద్ధ నామం దీవించుకుని కృపను దాయించేయము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్రంతో వివాహం చేసుకొని నా శరీరంతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పేరిట ప్రమాణం చేయుచున్నా. ఈ ఉంగరముతో నేను వివాహం చేసుకొని నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరిట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్.
ఎప్పుడు కలిసి నమ్మకంగా నుండి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. వచ్చి దగ్గరకు ప్రార్థన చేస్తారు. శరీర కోల్సిందే పంపిస్తారు. స్థుతులకు పాత్ర స్తోత్రాలు ఘనమైన నామాలకు వందనాలయ్యా తండ్రి ప్రభ. ఇదిగో నాయన ఈ దినము నాయన తండ్రి ప్రవీణ్ తండ్రి ప్రభ రోజుని నాయన తండ్రి భార్య భర్తగా జతపరిచి నేను ఇంతవరకు తండ్రి ప్రభ మా బిడ్డలైన లెక్కజొన్న భద్రపరిచినందుకు మీకు వేళ ఆస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభ దేవుడు జతపరిచినాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభ జరగవలసిన కార్యక్రమం అంతా ఆధునికంతో మీరే ముందు నడిపించుకొని నడిపించినాను తండ్రి. అదేవిధంగా నాయనా తండ్రి ప్రభా వివాహానికి నైనా పూలదండం నాయనా తండ్రి ప్రభా వాళ్ళు వేస్తుండగా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా నైనా వాళ్ళు నైనా చక్కగా వాళ్ళ జీవితాల్లో తండ్రి ప్రభా సంతోషంగా గడిపించున్నాం తండ్రి. ఈ సమయంలో మరి మొదటి చదవబడుతుంది. వాక్య పఠనము మొదటి పాఠం చదువుతుంది.